నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. ప్రస్తుతం మనతో పాటు తెలంగాణ జనసమితి అధ్యక్షులు ఎమ్మెల్సీ కోదండరామ్ గారు ఉన్నారు. ప్రధానంగా ప్రతి సంవత్సరం ఈసారి కూడా మీరు బియ్యాన్ని అందజేశారు. ఈసారి ఎమ్మెల్సీ హోదాలో అయితే అమరులకు స్మరించుకున్నారు. తెలంగాణ ప్రజలకు ఈ నేపథ్యంలో ఏం చెప్తారు? చెప్పేది ఒకటే, వీళ్ళు మన కోసం ప్రాణాలు ఇచ్చారు. వాళ్ళు ఏ స్వార్థం కోసంతోనో, ఏదో వ్యక్తిగతమైన బాధతోనో, వ్యక్తిగతమైన ఇబ్బందులతోనో సూసైడ్ చేసుకోవాలి. వాళ్ళు ప్రజల అందరి కోసం తెలంగాణ రావాలి, తెలంగాణ వస్తేనే బతుకుదేరు ఉంటుందనే ఒక ఆలోచనతో, అది రాకపోవటంతో వ్యధాభరితులై వాళ్ళు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఆత్మహత్యలు చేసుకొని తమ చావుతో తెలంగాణ వస్తుందని ఆశించారు. వారి చావులు వృధా ఏం కాలేదు. తెలంగాణ సమాజం ఉవ్వెత్తున లేచింది. మా తోటి వాళ్ళు యువతీ యువకులు బలిదానాలకు పాల్పడుతుంటే ఇంకా రాష్ట్రం ఇవ్వరా అని కన్నెర్ర చేసి ఉద్యమిస్తే మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. కొందరు ఆత్మహత్యలు చేసుకుంటే, కొందరు మానసిక ఒత్తిడికి క్షోభకు గురై వాళ్ళు చనిపోయారు, గుండెపోటుతో మరణించారు. అట్లా మరణించినటువంటి వాళ్ళను స్మరించుకోవటం మనందరి బాధ్యత అవుతుంది. ఎందుకంటే మన కోసం ప్రాణత్యాగం చేసిన వాళ్ళని మనం మరిస్తే మన చరిత్రను మనం మర్చిపోయినట్టే అవుతుంది, మన వ్యక్తిత్వాన్ని మనం కోల్పోయిన వాళ్ళం అవుతాం. అందుకని వాళ్ళని స్మరించుకోవటం ఒక బాధ్యత. వాళ్ళని గుర్తుపెట్టుకుంటేనే భవిష్యత్తుకు దారి దొరుకుతుంది. ఆ ఆలోచనతో ఇవాళ మరి పెత్రమాస సందర్భంగా మనం పెద్దలను చేసుకుంటాం, స్మరించుకొని వాళ్ళ యాదిలో బియ్యం ఇస్తాం. ఇవాళ అట్లనే బియ్యం ఇచ్చుకునే పని మీద మేము అందరము గన్ పార్క్ వచ్చి ఇక్కడ ఆ అమరుల స్మృత్యర్థం బియ్యం ఇచ్చి మరి ఆ కార్యక్రమాన్ని నిర్వహించినాం. వాళ్ళను మేము సమాజాన్ని కోరేది ఒకటే, మన కోసం త్యాగం చేసిన వాళ్ళని మనం మర్చిపోవద్దు, వాళ్ళని గుర్తుపెట్టుకోవాలి, వాళ్ళని స్మరించుకోవాలి. వాళ్ళ యాదిలో మనం మన భవిష్యత్తు నిర్మించుకునే ప్రయత్నం చేయాలని ప్రతి ఒక్కరిని కోరుతాం. సార్, ఈ నేపథ్యంలో తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పోషించారు. గత బీఆర్ఎస్ సర్కారు ప్రతిపక్షంగా కూడా పోరాడారు, సమస్యను తీసుకొచ్చారు. ఇప్పుడు ప్రభుత్వానికి ఎమ్మెల్సీగా ఒక వారధిగా ఉన్నారు. ఈ నేపథ్యంలో మీపై ఉన్న ఒత్తిడి, మీపై ఉన్న బాధ్యతలు, మిమ్మల్ని కొన్ని సమస్యలు చెప్పే నేపథ్యంలో మీరు ఎలా ముందుకెళ్ళబోతున్నారు? మేము ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉండాలనే ఆలోచనతోనే కాంగ్రెస్ పార్టీ వారు ఇక్కడ ముఖ్యమంత్రి కానీ, ఢిల్లీలో అధిష్టానం కానీ, ఎమ్మెల్సీ కానీ పదవి ఇవ్వటం జరిగింది. ఒక ఉద్యమ కార్యక్రమంలో నడిచిన, తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో నడిచినాం కాబట్టి ఆ నడిచినందుకు గాను గుర్తుగా వాళ్ళు ఒక భాగస్వామ్యం కల్పిస్తే విధాన నిర్ణయంలో మరి తెలంగాణ ఆకాంక్షలను కూడా సూచిస్తూ తోడ్పాటు అందించగలరనే ఆలోచనతో ఇచ్చిండ్రు. కాబట్టి మేము తప్పనిసరిగా ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉంటాం. ప్రభుత్వాన్ని సదా ప్రజల సమస్యలను గుర్తు చేయటం, వాళ్ళ సమస్యల పరిష్కారాని కోసం ప్రయత్నం చేయటం ఇది మా పని. తప్పకుండా ఆ పని మేము నిర్వర్తిస్తాం. ఆ విషయంలో వెనక పోమని కూడా మేము మాట ఇస్తున్నాం. ఒకటే, మేము చేస్తున్న విషయం అందరికీ అర్థం కావాల్సింది ఏంటంటే, మరి మేమే కష్టపడి గెలిపించిన ప్రభుత్వం కాబట్టి ఏ పనైనా మాట ముచ్చట ద్వారా ఇక్కడ సాధించుకోవటానికి ఒక వాతావరణం ఉంది. ఆ వాతావరణం ఉంది కాబట్టి మేము తప్పనిసరిగా మరి మేము చేయవలసిన పని ఏంటంటే ప్రభుత్వానికి చెప్పి, మాట్లాడి, ఒప్పించి సమస్య పరిష్కారానికి ప్రయత్నం చేయాలి. ఇప్పుడు ఈ హైడ్రా అని కాదు, నదీ పరిరక్షణ కోసం కానీ, చెరువుల పరిరక్షణ, నాలాల పరిరక్షణ కోసం, ప్రభుత్వ స్థలాల పరిరక్షణ కోసం చర్యలు తీసుకోవటం మంచిదే. కానీ ఆ క్రమంలో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, సమస్యలు తలెత్తుతున్నాయి. వాటిని మేము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం, మాట్లాడతాం. ఓ పరిష్కారాన్ని సాధించడానికి మా వంతు కృషి చేస్తామని కూడా మేము ఈ సందర్భంగా స్పష్టం చేయదలిచి. మూసీ ప్రాజెక్టు విషయంలో ప్రభుత్వం అయితే మేము వెనక్కు తగ్గలేదని ప్రభుత్వం అంటుంది. మరి ఇటు బీఆర్ఎస్ మాత్రం బుల్డోజర్లను అడ్డుకోండి, మేము ఇవి వెనుకున్నామని బీఆర్ఎస్ అంటుంది. ఇక బీజేపీ కూడా వాళ్ళ స్టాండ్ చెప్తుంది. ఈ నేపథ్యంలో ఈ అంశం చుట్టూ జరుగుతున్న యొక్క పరిణామాల పట్ల ఏం స్పందిస్తుంది? మానవీయమైన కోణం నుంచి చూసినప్పుడు ప్రతి దానికి ఓ పరిష్కారం ఉంటుంది, మానవీయమైన పరిష్కారం ఉండదు అని మనం ఎందుకు అనుకోవాలని? ఆ మానవీయమైన పరిష్కారాలను మనం సాధించే ప్రయత్నం చేయాలి. నేను అన్నా కదా, నదీ పరిరక్షణకు ఎవరం వ్యతిరేకం కాదు, బీఆర్ఎస్ వ్యతిరేకం కాదు, ఇంకో పార్టీ బీజేపీ అయినా వ్యతిరేకం కాదు. కానీ ఎవరమైనా ఏం కోరుకుంటున్నామంటే పేద మధ్యతరగతి ప్రజలకు నష్టం జరగద్దు, వాళ్ళు కష్టపడి కట్టుకున్న గూడు చెదిరిపోతే ఇబ్బందులు వస్తాయి. కాబట్టి అది ఆ నష్టం జరగకుండా ఏం చేయాలో ఆలోచించాలి. దానికి ఎవరమైనా వ్యతిరేకం కాదు. ప్రభుత్వం కూడా తప్పకుండా
అటువంటి పరిష్కారాలను సూచిస్తే కాదని వాళ్ళు కూడా అనరని మేము కూడా నమ్ముతున్నాం. ఒక ప్రయత్నం చేస్తాం. ప్రజా సంఘాలన్నీ కలిసి ప్రభుత్వంతో ఒక చర్చను, సంభాషణ కొనసాగించడానికి ఈ విషయాల మీద ఒక ప్రయత్నం అయితే జరగాలి. ఆ ప్రయత్నం తప్పకుండా ముందుకు తీసుకువెళ్ళే ప్రయత్నం, కృషి అయితే ఉంటుంది. వరద సాయం విషయంలో 10,000 కోట్లు ప్రభుత్వం అయితే కేంద్ర ప్రభుత్వం అడిగితే 415 కోట్ల వరకు కేంద్రం అయితే ఇచ్చింది. ఈ నేపథ్యంలో రాష్ట్రానికి ఇచ్చిన నిధుల పట్ల కేంద్రం తీరు పట్ల ఏం చెప్పారు? అన్యాయం కదా, తప్పదు. అట్లా చేయవలసింది కాదు, ఇది సరిపోదు. నేనే చూసిన, వరంగల్ చూసిన, ఖమ్మం చూసిన, మహబాద్ చూసిన, నష్టం చాలా ఉంది. ఆ నష్టానికి తగినట్టుగా పరిహారం ఇవ్వాలి. రోడ్లు పాడైపోయినాయి, రైల్వే బ్రిడ్జ్లు చెదిరిపోయినాయి. వాటన్నింటిని కూడా బాగు చేయాలి. బాగు చేస్తాము. బాగు చేసి మొత్తం మీదనైతే ఇక్కడి ప్రజల మళ్ళీ పునరావాసం కోసం ప్రయత్నం జరగాలి. ఆ ప్రయత్నం కూడా సీరియస్గానే చేస్తాం. సార్, మొత్తంగా తెలంగాణ రాష్ట్రం మాత్రం అమరుల త్యాగంతో ఏర్పాటు చేసింది. అమరులను కాపాడుకోవాల్సిన బాధ్యత, వాళ్ళను గుర్తులను కూడా గుర్తుంచుకోవాల్సిన బాధ్యత కూడా ప్రజలందరిపై ఉందని చెప్పారు. మరోవైపు ఇటు హైడ్రా కానీ ఇటు మూసి పరివాహక ప్రాంతం సంబంధించిన విషయాలు మాత్రం మానవీయ కోణంలో ప్రభుత్వాలు ముందుకెళ్ళాలి, ప్రతిపక్షాలు కూడా ప్రభుత్వానికి సహకరించాల్సిన అవసరం ఉందని చెప్పారు. వరద సాయం విషయంలో మాత్రం కేంద్రం ఇచ్చిన నిధులు మాత్రం చాలా బాధికారం. 10,000 కోట్లు అడితే అత్యంత తక్కువ నిధులు ఇచ్చి మాత్రం సరైన విధంగా ముందుకెళ్ళలేదు. ఇంకా మరింత నిధులు ఇస్తే మాత్రం రాష్ట్ర ప్రభుత్వానికి కొంచెం మేలు చేసినట్టు ఉంటుందని కూడా టీజేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ఎమ్మెల్సీ కోదండరామ్ గారు స్పష్టం చేసిన సందర్భం చూడవచ్చు. కెమెరా పర్సన్ వంశీతో సతీష్, దిశ టీవీ, హైదరాబాద్.